హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఆలియా కట్ డ్రెస్ అనేది కట్ చేసి చూద్దామండి. అది కూడా నేను ఇక్కడ ఒక శారీ తీసుకున్నాను. దానికి ఇలా బార్డర్ లేస్ వచ్చింది. మొత్తం శారీ కూడా సేమ్ ఉందండి. సో ఇలాంటి శారీ తీసుకుంటే మీకు చిన్నపిల్లలకి 2 డ్రెస్సులు అవుతాయి, అలాగే పెద్దవాళ్ళకి ఒక డ్రెస్ అవుతుంది. సో నేను అది ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను. ఇది మొత్తం 5 మీటర్స్ సేమ్ ఉన్న శారీ తీసుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకోండి. చూసారు కదా, 4 మడతలుగా బాడీ కోసం తీసేసుకోండి. 4 మడతలుగా ఫోల్డింగ్లో 11 ఇంచుల వెడల్పు ఉందండి. 4 మడతలుగా ఉంది. అలా బాడీ కోసం నేను క్లాత్ని సపరేట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్ అనేది అవతల వైపు ఉండేలాగా పెట్టేసుకోండి. 4 మడతలుగా ఉంది క్లాత్. ఇప్పుడు కింద నుంచి మనం బాడీ హైట్ అనేది తీసుకుందాము. ఇక్కడ 15 ఇంచులకి మార్క్ చేసేసుకోండి బాడీ హైట్. ఇక్కడ కూడా 15 ఇంచులకు మార్క్ చేసేసుకొని స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసి తీసుకోండి. ఇప్పుడు నెక్ కోసం, షోల్డర్ కోసం 6 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ కోసానికి 6.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఆర్మ్ రౌండ్ కోసానికి ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ పైనుంచి 3.25 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి. ఆర్మ్ రౌండ్ ఇలా తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు కింద మనకి 32 ఇంచుల నడుమండి, అంటే మనకు 4 భాగాలుగా చేసుకుంటే 8 ఇంచులకు వస్తుంది. ఇక్కడ 8 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకోండి. ఖర్చుల కోసానికి 1.5 తీసుకున్నాను. ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేసి 9 ఇంచులకి డ్రా చేసుకున్నానండి. ఇక్కడ నుంచి 1.5కి ఖర్చుల కోసానికి తీసేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు ఉందండి. 4 భాగాలుగా చేసుకుంటే 9 ఇంచులు కదా, అందుకని 9 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర స్కేల్తో ఇలా లైన్స్ డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా అయితే పెట్టుకున్నామో అక్కడ ఇలా కట్ చేసి తీసేసుకోండి క్లాత్ మొత్తాన్ని. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసుకోండి. ఈ లోపల ఉన్న క్లాత్ని ఇలా తీసేసుకొని ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి సపరేట్గా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని చంక భాగం దగ్గర ఫ్రంట్ పార్ట్లో లో చంక తీసుకుంటాం కదా, అది డ్రా చేసేసుకోండి. ఇక్కడ మనకి 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, 1 ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇలా లో చంక డ్రా చేసేసుకొని తీసుకోండి. ఇక్కడ మనము నెక్ డ్రా చేసుకుందాము. ఇది మొత్తం 6 ఇంచులు కదా, మనం ఇందులో 2.25 ఇంచులు నెక్ కోసం డ్రా చేసుకోండి. షోల్డర్ విడ్త్ వచ్చేసి 3.25 ఇంచులు ఉంటుంది. అలా ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఫ్రంట్లో మనకి వీ షేప్ నెక్ వస్తుంది కదా, దానికోసానికి ఇలా 6.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్న దగ్గరికి ఇలా స్కేల్తో డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్తో ఇలా కొలుచుకొని మిడిల్ పాయింట్ మార్క్ చేసేసుకొని ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి పైనకి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా లైన్ అనేది వీ షేప్ వరకు ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు నడుము కొలత వచ్చేసి 8 ఇంచులకు తీసుకున్నాం కదా, 8 ఇంచుల్లో సగం 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి మనకు ఈ లాస్ట్లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టేసుకొని ఆ చివరి నుంచి 4 ఇంచుల వరకు ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇది మనకు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి షేప్ రావడం కోసానికి. ఇప్పుడు ఇక్కడ కింద నుంచి మనకు ఆలియా కట్ కోసం 3.5 ఇంచులకి మార్క్ పెట్టేసుకోండి. ఇక్కడ ఆలియా కట్ కోసం మనం 4 ఇంచులకు కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను 3.5 ఇంచులకు పెట్టేసుకొని ఇలా చివరి వరకు లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు టేప్తో ఇక్కడ నుంచి పాయింట్ వరకు కొలత పెట్టేసుకొని అందులో సగాన్ని మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మార్క్ని కలుపుకుంటూ ఈ చివరి వరకు ఇలా లైన్ అనేది డ్రా తీసుకోండి. ఇప్పుడు మనము ఎలా అయితే మార్క్ డ్రా చేసుకున్నామో ఆ విధంగా క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇలా ఆర్మ్ రౌండ్ దగ్గర అలాగే నెక్ దగ్గర కట్ చేసి తీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఎక్కడైతే మనం ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉందో అక్కడ కట్స్ పెట్టి తీసేసుకోండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్లో కూడా మనకి నడుము కొలత 8 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి.
ఇప్పుడు ఈ 8 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టేసుకొని 4 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకొని ఈ చివరన హాఫ్ ఇంచు పైకి ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు నెక్ విడ్త్ అలాగే షోల్డర్ విడ్త్ డ్రా చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్లో మనము నెక్ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2.5 తీసుకోవాలి. 3.5 అనేది మనకు షోల్డర్ విడ్త్ ఉంటుంది. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 6.5కి తీసేసుకొని కింద మనకి 3 ఇంచుల వెడల్పు ఉండేలాగా మార్క్ పెట్టేసుకోండి. ఇలా మనము లైన్ అనేది డ్రా చేసేసుకోండి. పైన 2.5 ఉండాలి, కింద 3 ఇంచులు ఉంటే మనకి నెక్ అనేది రౌండ్ చక్కగా కనపడుతుంది. ఇప్పుడు నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా నెక్ అనేది రౌండ్ షేప్ డ్రా చేసేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ని కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ నడుము కొలత దగ్గర ఇలా టస్క్ పెట్టేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకు బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ రెండు కూడా కట్ చేసి తీసుకున్నాము. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాము. బాటమ్ పార్ట్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ డబుల్ ఫోల్డ్లో ఉంది క్లాత్ చూసుకోండి. లెంత్ ఒకసారి మెజర్ చేసుకోండి. మనకు బాటమ్ పార్ట్ లెంత్ ఎంత కావాలో అంత. మనకు 32 ఇంచెస్ లెంత్ అండి, అంటే మనము లైనింగ్ని 30 ఇంచెస్కి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ 30 ఇంచెస్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ 33.5 ఇంచెస్ తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఆలియా కట్ కోసం 3.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందుకోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనము విడ్త్ చూసుకుంటే డబుల్ ఫోల్డ్లో ఉంది, 16 ఇంచెస్ ఉందండి. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోండి. ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, అదనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా ఖర్చుల కోసానికి 1.5 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసి నేను 33.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఈ 3.5 ఇంచెస్ అనేది మనము ఆలియా కట్ కోసం తీసుకున్నాం కాబట్టి 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ విధంగా 3.5 ఇంచెస్ దగ్గర స్కేల్తో ఇలా డ్రా చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇటు పైనుంచి ఈ మనకు ఖర్చుల కోసానికి ఉన్న పాయింట్ దగ్గరికి ఇలా స్కేల్ పెట్టేసుకొని క్రాస్గా కట్ చేసేసుకొని తీసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుందాము. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్, అది ఇలా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకొని తీసేసుకోండి. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ పైన మిడిల్లో తీసుకున్నానండి, అంచు లేకుండా మిడిల్ పార్ట్లో నుంచి నేను తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి తీసేసుకోండి. పిన్స్ పెట్టేసుకుంటే మీకు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు శారీలో నుంచి 1/2 మీటర్ మనకి బాడీ పార్ట్కి సరిపోతుంది. ఇక్కడ నేను 2.5 ఇంచులు తీసుకున్నానండి. 2.5 ఇంచులు మనకి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. 4 మడతలుగా పెట్టేసుకున్నానండి. ఇలా 4 మడతలుగా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సపరేట్గా కట్ చేసి తీసుకోండి. అంటే 2 మడతలుగా వేసేసుకోండి. లెంత్ వచ్చేసి 32 ఇంచెస్ తీసుకున్నానండి. మనకు బాటమ్ పార్ట్ హైట్ 32 ఇంచెస్, లైనింగ్ 30 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ 32 ఇంచెస్కి తీసేసుకున్నాను. అంటే పైన మనకి కొలత ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒకసారి మార్క్ పెట్టేసుకొని తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసానికి మనము ఈ 32 ఇంచెస్ దగ్గర నుంచి పైకి 3.5 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆలియా కట్ కోసానికి లైనింగ్కి ఎలా అయితే చేసుకున్నామో అలాగే మార్క్ చేసేసుకోండి. ఖర్చుల కోసానికి 1.5 వదిలేసుకొని ఇలా పైకి క్రాస్గా ఉండేలాగా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ టోటల్ హైట్ వచ్చేసి 33.5 అండి. ఫ్రంట్ పార్ట్లో ఆలియా కట్ కోసానికి 3.5 ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఎగ్జాక్ట్గా 32 ఇంచెస్కి స్ట్రేట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో లైనింగ్ ఎలా అయితే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సపరేట్గా కట్ చేసామో సేమ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసానికి ఫ్రంట్ పార్ట్లో మిగిలిన క్లాత్ ఉంది కదా, అంచు క్లాత్, అది తీసుకున్నాను. అలాగే లైనింగ్ని ఇలా 4 మడతలుగా వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మడతలుగా వేసేసుకొని కింద మనకి సమానంగా ఉండేలాగా పెట్టేసుకోవాలి. మనకు క్లాత్ ఈక్వల్గా లేనట్లయితే మనకు ఈక్వల్గా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఒకసారి కొలిచి తీసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. 8 ఇంచెస్ ప్లస్ ఖర్చుల కోసానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అంటే 8 ఇంచుల దగ్గర ఒక మార్క్, 1/2 ఇంచ్ దగ్గర ఇంకొక మార్క్ పెట్టేసుకోండి. మొత్తం 8.5 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. హ్యాండ్ విడ్త్ వచ్చేసి 5 ఇంచులు ఉంది. 5 ఇంచులు ప్లస్ ఖర్చుల కోసానికి 1.5 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఇలా పెట్టేసుకొని 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి.
3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్తో ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు టేప్తో ఆమ్ రౌండ్ చెక్ చేసుకోండి. ఆమ్ రౌండ్లో సగం ఇక్కడ తీసేసుకోండి. 6.5 ఇంచులకు వచ్చిందండి. 6.5 ఇంచులకి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇది ఆమ్ రౌండ్లో సగం కొలత అనమాట. ఇప్పుడు పైన ఎగ్జాక్ట్ కొలత దగ్గర నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇలా డౌన్గా ఇక్కడ వరకు ఇలా షేప్ అనేది డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా 1.5 ఇంచు ఖర్చుల కోసానికి తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఈ విధంగా మనం హ్యాండ్ని డ్రా చేసి తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా వస్తుందండి. ఇలా మనము హ్యాండ్ని ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ కొలత దగ్గర ఇలా టస్క్ పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ లోచంక ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ హ్యాండ్ పై దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గరికి ఇక్కడ మనం ఖర్చుల కోసానికి పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా, అది ఇలా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో ఇలా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిడిల్లో పాయింట్ దగ్గర నుంచి 1/2 ఇంచు ఇలా మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని కలుపుతూ ఇలా డ్రా చేసేసుకున్నామంటే మనకు లోచంక అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇలా కనుక మనం లోచంక మెజర్మెంట్తో తీసుకుంటే హ్యాండ్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా సేమ్ మెథడ్ అండి. మనకి ఇలా లోచంక తీసుకుంటే హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ అనేది నేను మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ తీసుకున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఎక్కువే ఉంటుంది కదా, సో దీన్ని నేను పఫ్ స్లిప్స్ లాగా పెట్టాను అనమాట. ఇలా హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ ఎగ్జాక్ట్గా కొలత ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. ఈ మనకు ముందుకు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంతా కూడా కుచ్చులు పెట్టుకోవడానికి వస్తుందన్నమాట. ఇలా ఎగ్జాక్ట్గా హ్యాండ్ ఎలా ఉందో అలా కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ చీరలో 3 ఫ్రాక్స్ అయితే నేను కట్ చేసి తీసుకున్నానండి. నెక్స్ట్ వీడియోస్లో మీకు పిల్లలవి ఎలా కట్ చేసినానని చూపిస్తాను. 5 ఇయర్స్ అండ్ 3 ఇయర్స్ బేబీ సైజెస్తో నేను నెక్స్ట్ వీడియోస్లో కటింగ్ చూపిస్తానండి. ఇప్పుడైతే ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ స్టిచ్చింగ్లో బ్యాక్ పార్ట్ స్టిచ్ చేశాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు ఇలా మనం పిన్స్ పెట్టి తీసుకున్నాం కదా, రివర్స్ వైపునే లైనింగ్ని ఇలా పెట్టేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ రన్నింగ్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా రన్నింగ్ స్టిచ్ వేసేసుకొని తీసుకోండి. ఈ విధంగా సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా రన్నింగ్ స్టిచ్ వేసేసి తీసుకోండి. ఫ్రంట్ పార్ట్లో మనకి వీ నెక్ ఉంది కదా, ఆ నెక్ చుట్టూ కూడాను రన్నింగ్ స్టిచ్ వేసి తీసుకోండి. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ 2 నెక్కులు కుట్టుకొని తీసుకొని అలాగే చంక భాగం సైడ్ కూడా రన్నింగ్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా 2 వెనకాల వైపు ముందు వైపు చంక భాగం దగ్గర ఇలా స్టిచ్చెస్ వేసి తీసేసుకోండి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పిన్స్ని రిమూవ్ చేసేసుకోండి. ఈ పిన్స్ని తీసేసుకొని మనకు నెక్ దగ్గర అలాగే చంక భాగం దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, కుట్టు వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా తీసేసుకోండి. లైనింగ్ క్లాత్ పైన ఇప్పుడు బ్యాక్ నెక్ని ఇలా పెట్టేసుకొని ఇట్లా నెక్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ నేను బక్రమ్ షీట్ ఏమీ యూజ్ చేయట్లేదండి. మీరు కావాలంటే నెక్ క్లోజ్ చేసుకోవడానికి బక్రమ్ షీట్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే క్రాస్ పీస్ కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా లైనింగ్తో క్లోజ్ చేశాను. ఇలా నెక్ అనేది డ్రా చేసేసుకొని చుట్టూ కూడా 1 ఇంచ్ ఉండేలాగా క్లాత్ని ఇలా తీసేసుకోండి. ఇప్పుడు ఎలా అయితే మనం తీసుకున్నామో నెక్ ఆ విధంగా కట్ చేసి తీసుకోండి. క్లాత్ని ఇలా చుట్టూ కూడా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్ పైన ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్ వైపున ఇలా పెట్టేసుకోవాలన్నమాట. అంటే మనం కరెక్ట్ వైపునకి లైనింగ్ అటాచ్ చేసుకున్నామంటే రివర్స్ తీసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని నెక్ చుట్టూ కూడా కుట్టేసుకోవాలి. మనం మార్కర్తో పెట్టుకున్నాం కదా లైన్ అనేది, ఆ లైన్కి ఇలా ఉండేలాగా పెడుతూ కుట్టుకున్నామంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. సో సేమ్ మనం బక్రమ్ షీట్ని ఎలా అటాచ్ చేస్తామో అలానేనండి, బట్ నేను ఇక్కడ బక్రమ్ షీట్ అనేది వేయలేదు. సో ఇలా కుట్టేసుకుంటే మనకు నెక్ చుట్టూ కూడా కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని నెక్ చుట్టూ కూడా కట్ చేసుకుంటూ రావాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా అనుకొని లైనింగ్ పైన కుట్టు వచ్చేలాగా కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇలా లోపల వైపుకు 2 సార్లు మడిచేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా 2 సార్లు ఒకేసారి మడవడం రానట్లయితే ఫస్ట్ లైనింగ్ని మడిచి కుట్టుకొని తర్వాత ఫ్యాబ్రిక్కి మడిచి కుట్టుకోవాలి. లేదంటే ఎమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా మనం నెక్ క్లోజ్ చేసుకోవచ్చు. మనకు బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడాను సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే తీసుకున్నామో అలాగే లైనింగ్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని
ఫ్రంట్ పార్ట్ వీ నెక్ని డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా 1 ఇంచ్ క్లాత్ ఉండేలాగా వీ నెక్ని ఇలా తీసేసుకోవాలి. ఇలా అయితే మనం డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకొని తీసుకోవాలి లైనింగ్ని. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని వీ షేప్ని ఇలా ఒకసారి మడిచి కుట్టు వేసేసుకోవాలి. ఇలా మడిచి కుట్టు వేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. ఈ మూల తిరిగే దగ్గర వీ షేప్లో ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకుంటే నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు కుట్టు అనేది అవతల వైపు ఉంది, కరెక్ట్ వైపున ఇప్పుడు ఫ్యాబ్రిక్ని కరెక్ట్ వైపున ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఈ వీ షేప్ అనేది కుట్టేసుకోవాలి. మనం ఎలాగో లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ని చూసుకుంటూ ఇలా కుట్టు వేసేసుకోవాలి. వీ షేప్ చుట్టూ కూడా కుట్టు వేసేసుకొని తీసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ క్లాత్ని ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా క్లాత్ని ఇలా పెట్టేసుకొని లైనింగ్ పైన కుట్టు వచ్చేలాగా కుట్టేసుకోవాలి. వీ షేప్ ఉన్న దగ్గర కూడా ఇలా స్ట్రేట్గా అనుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వెనకాల వైపుకు ఇలా మడిచేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మీరు ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను డైరెక్ట్గా స్టిచ్ వేసాను, ఎందుకంటే మనము ఎలాగో లేస్ అటాచ్ చేస్తాం కాబట్టి నీట్గా ఉంటుంది. ఇలా వీ షేప్ అయితే మనకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కింద సైడ్ మనము ఆలియా కట్ పెట్టుకున్నాం కదా, ఆ షేప్ వచ్చేలాగా ఇలా రన్నింగ్ స్టిచ్ ఒకటి వేసేసి తీసుకోండి. ఇలా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి తీసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా వచ్చేసింది మనకు. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని బాటమ్ పార్ట్ చూద్దాము. బాటమ్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను నేను. ఫ్రంట్ పార్ట్లో మనము ఇలా 3.5 ఇంచులు ఎక్కువ పెట్టుకున్నాం కదా, సో ఇలా క్రాస్గా ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పెట్టేసుకొని ఖర్చుల కోసం ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఈ ఖర్చులు కోసం పెట్టుకున్న పాయింట్ వరకు ఉన్న క్లాత్ అంతా కూడాను కుచ్చులు పెట్టి తీసేసుకోవాలి. సో మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే మనం ఖర్చుల కోసానికి తీసుకున్నామో ఆ పాయింట్ వరకు ఈ క్లాత్ అంతా కూడా సరిపోవాలన్నమాట. ఇప్పుడు ఖర్చుల కోసానికి ఉన్న క్లాత్ని వదిలేసి మిగతా దగ్గర నుంచి కుచ్చులు పెట్టేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ మనకు ఆలియా కట్ కోసం పెట్టుకున్న మిడిల్ పాయింట్ వరకు కుచ్చులు పెట్టేసుకోండి. మళ్ళీ ఆ తర్వాత నుంచి మళ్ళీ కుచ్చులు పెట్టేసుకోండి. మొత్తం మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి లైనింగ్కి కుచ్చులు పెట్టేసుకున్నామంటే ఇది ఖర్చుల వరకు వచ్చేసరికి మళ్ళీ కుచ్చులు ఆపేయాలి. అటువైపు ఇటువైపు 1.5 ఇంచ్ ఖర్చుల కోసం వదిలేసి ఇలా కుచ్చులు పెట్టుకొని తీసుకోండి. మనకు మిడిల్ పాయింట్ ఇలా చూసుకుంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని తీసేసుకొని ఒకసారి కొలుచుకోండి, అంటే కుచ్చులు మనం కరెక్ట్గా పెట్టామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా వచ్చేసాయి. సో ఇలా వచ్చేలాగా మీరు కుచ్చులు పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా కుచ్చులు పెట్టుకోవాలి. మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ మీటర్ వరకు ఉంది కదా ఫ్రంట్ పార్ట్లో, సో అది చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకొని తీసుకోవాలి. ఇక్కడ ఖర్చుల కోసానికి 1.5 ఇంచులకి ఇలా మార్క్ పెట్టేసుకొని అక్కడి నుంచి మనము కుచ్చులు స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్కి ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ అలాగే, బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది కాబట్టి కుచ్చులు అనేవి ఎక్కువ వస్తాయి. ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టేసుకుంటూ రావాలి. సో మనకు ఆలియా కట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు కుచ్చులు పెట్టేసుకొని సేమ్ అదేవిధంగా ఇంకొక వైపున కూడా కుచ్చులు పెట్టుకోవాలి. ఇంకొక వైపున కూడా ఖర్చుల కోసానికి 1.5 ఇంచులు వదిలేసుకోవాలి. సో ఇలా అనమాట ఫ్రంట్ పార్ట్లో ఇలా కుచ్చులు పెట్టేసుకొని తీసుకోవాలి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ ఇలా పెట్టి చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. కరెక్ట్గా వచ్చిందండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఉంది కదా, ఈ రెండింటిని అటాచ్ చేసి తీసుకోండి. మనకు ఈక్వల్గా వచ్చాయి కాబట్టి మనం రెండింటిని ఈక్వల్గా ఇలా పెట్టేసుకొని కుట్టుకోవచ్చు. మనకు ఖర్చుల కోసానికి 1.5 తీసుకున్నాం కదా, అది సేమ్ ఉండేలాగా ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తూ ఒక కుట్టు వేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, ఈ బాడీ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్కి అటాచ్ చేసుకొని కుట్టు వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ పెట్టేసుకొని ఇట్లా అటాచ్ చేసుకోవాలి. మనకి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది మనకు. సో చూసారు కదా, మనకు అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుందండి బాడీ పార్ట్. మనకి ఆలియా కట్ దగ్గర ఇలా షేప్ వచ్చింది చూసారు కదా, ఆ షేప్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాము. బ్యాక్ పార్ట్ మనకి ఈక్వల్గా ఉంటుంది కదా, సో 1.5 ఇంచెస్ ఖర్చుల కోసానికి వదిలేసి మిగతా అంతా కూడా కుచ్చులు పెట్టుకుంటూ తీసుకోవాలి.
ఇలా లైనింగ్కి కుచ్చులు పెట్టి తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ ఉంది కదా, అది ఒకసారి పెట్టి సేమ్ మెజర్మెంట్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇట్లా మెజర్మెంట్ సేమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే కుచ్చులు పెట్టుకున్నామో ఆ సైజులో కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సేమ్ మెజర్మెంట్ కాబట్టి కుచ్చులు కూడా సేమ్ పెట్టుకుంటే నడుం కొలత ఈక్వల్గా వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేసేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి కుట్టేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ బ్యాక్ సైడ్ బాడీ పార్ట్ ఉంది కదా, అది పెట్టేసి అటాచ్ చేసేసుకోండి. ఇది పెట్టి అటాచ్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మనకి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా రెడీ అయిపోయి ఉన్నాయి. సో మనకు బ్యాక్ పార్ట్లో స్ట్రైట్గా వస్తుంది, ఫ్రంట్ పార్ట్లో ఆలియా కట్ షేప్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్లో లేస్ అటాచ్ చేద్దాము. ఇక్కడ నేను మ్యాచింగ్ లేస్ ఒకటి తీసుకొని అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ వీ షేప్ స్టార్టింగ్ దగ్గర నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ వీ షేప్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ వరకు వచ్చిన తర్వాత లేస్ని స్ట్రైట్గా ఇటువైపు తిప్పేసుకోవాలి కిందకి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ వరకు కుట్టు వేసేసుకొని లేస్ని స్ట్రైట్గా తిప్పేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని కిందకి ఆలియా కట్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు కుచ్చులు ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడికి లేస్ని లెఫ్ట్ సైడ్న తిప్పేసుకోవాలి. ఓకేనా. నెక్ ఎడ్ సైడ్ అయితే మనం స్టార్ట్ చేసామో అటు సైడ్నే కుచ్చుల వైపున కూడా లేస్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు కుచ్చుల సైడు లేస్ కుట్టుకునేటప్పుడు కింద క్లాత్ అనేది పై వైపుకు ఉండేలాగా పెట్టేసుకోండి. ఈ క్లాత్ ఉంది కదా, అది పై వైపుకు ఉండాలి. ఇట్లా లేస్ని ఇలా ఎక్కడైతే మన కుచ్చులు జాయింట్ వచ్చిందో ఆ జాయింట్ పైన కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు లేస్ని ఇక్కడ కట్ చేసేసుకొని ఇంకొక వైపున వేసేసుకోవాలి. మనం ఇంకొక వైపున వేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి రాదండి, ఇలా కుచ్చుల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా లేస్ని ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టు అనేది పైకి ఉండేలాగా పెట్టేసుకొని కుచ్చులు ఎక్కడైతే అటాచ్ అయ్యాయో అక్కడ లేస్ని అటాచ్ చేస్తూ రావాలి. ఆలియా కట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ లేస్ని స్ట్రైట్గా పైకి తిప్పేసుకోవాలి. ఇలా నెక్ వీ షేప్ వరకు కుట్టుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్కి కుట్టేసుకోవాలి. నెక్ ఇలా మనం క్లోజ్ చేసేసుకోవాలన్నమాట లేస్తో. సో వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. ఇలా లేస్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనకు ఆలియా కట్ అనేది ఇలా కనపడుతుందండి. ఇప్పుడు రెండు వైపులా షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో లైనింగ్ ఉంది కదా, కింద బాటమ్ పార్ట్లో ఆ లైనింగ్ని కింద ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి మడిచి కుట్టేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా లైనింగ్ని ఇలా కుట్టు వేసి తీసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేద్దాము. హ్యాండ్స్ కోసానికి మనం క్లాత్ కట్ చేసి తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసేసుకొని ఇప్పుడు పై వైపున కుచ్చులు పెట్టుకోవాలి. మనం ఎంతైతే లైనింగ్ కంటే ఎక్కువ క్లాత్ని తీసుకున్నామో ఆ ఎక్కువ క్లాత్ మొత్తం కూడా మనము ఇలా కుచ్చులు పెట్టి తీసేసుకోవాలి. ఇలా పై వైపున కుచ్చులు పెట్టి తీసుకున్న తర్వాత అలాగే కింద కూడా కుచ్చులు పెట్టేసుకోవాలి. కింద కూడా మనకి కుట్టు కోసానికి క్లాత్ని వదిలేసి మిగతా ఉన్న క్లాత్ మొత్తం ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుచ్చులు పెట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. పై వైపున అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా పై వైపున లైనింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెట్టి చూసుకొని కింద వైపున చూసుకుంటే మనకు లైనింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఇలా ఉంటుంది. సో కుచ్చులు పెట్టుకుంటాం కాబట్టి క్లాత్ పైనకి వెళ్తుంది. ఇప్పుడు ఈ కింద ఎగ్జాక్ట్గా లైనింగ్ని ఇలా పెట్టేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. లైనింగ్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంటుంది. సో అలా కుట్టు వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసి పై వైపునకు ఒక కుట్టు వేసేసుకోండి. మనకి కుట్టు అనేది క్లోజ్ అయ్యేలాగా ఇలా వేసేసుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా లైనింగ్ని కూడా కట్ చేసేసుకొని డైరెక్ట్గా లేస్ అటాచ్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడైతే ఇలా అటాచ్ చేశాను. లేస్కి ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసి ఉంది. సో ఇక్కడ లైనింగ్ని మనం ఎక్కడైతే మడిచి కుట్టుకున్నామో ఆ ప్లేస్లో లేస్ని పెట్టి అటాచ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను రెండు హ్యాండ్స్ని కుట్టి తీసుకున్నానండి. ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ చేసి తీసుకున్నాం కదా ఫ్యాబ్రిక్ని, మిడిల్ పాయింట్ చూసుకొని హ్యాండ్ మిడిల్ పాయింట్ ఇలా పెట్టేసుకొని మనకు లోచంక ముందు వైపుకి వచ్చేలాగా హ్యాండ్స్ని సెట్ చేసుకోండి. లోచంక కట్ చేసుకున్నాం కదా, అది ఫ్రంట్ సైడ్ రావాలి. అలా మిడిల్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇంకొక వైపున కూడా స్టిచ్ వేసేసుకోండి హ్యాండ్. ఇలా ఇంకొక వైపున కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు
డబుల్ స్టిచ్ వేసేసుకోండి హ్యాండ్కి. సో మనకు హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది చూసారు కదా. మనకి ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ అనేది క్లాత్ లేదు, కరెక్ట్గా సరిపోయింది. మెజర్మెంట్తో హ్యాండ్ని కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనము 1.5 ఇంచుల దగ్గర మనం ఖర్చుల కోసం తీసుకున్నాం కదా. సో హ్యాండ్ దగ్గర నుంచి నడుం వరకు 1.5 ఇంచుల దాకా కుట్టు వేసేసుకుంటూ రండి. సో రెండు వైపులా 1.5 ఇంచు ఉండేలాగా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇక్కడ నడుం కిందకు వచ్చిన తర్వాత చివరి సైడ్ కుట్టు వేసేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇక్కడ కింద మనకి ఖర్చుల కోసానికి అవసరం లేదు. సో మన కింద కూడా ఎగ్జాక్ట్గా రావాలి కుట్టు అనేది. ఈ విధంగా రెండు సైడ్లో మనం స్టిచ్ వేసేసుకుంటే ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాలేదు చూసారు కదా. ఇలా వస్తే ఫ్రాక్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. ఇలా ఆలియా కట్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇదే చీరలో నేను పిల్లలకి ఫ్రాక్లు కట్ చేశానండి, అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కమెంట్, షేర్ అండ్ థ్యాంక్ యూ.